థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ మనసారా ఈరోజు దేవునికి ప్రార్థన చేసి వచ్చాను. ప్రభువా, నన్ను ప్రేమించి ఎవరెవరైతే ఈ స్థలానికి వచ్చారో వారందరిని మీరు దీవించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో మొరపెట్టి ఈ స్థలానికి వచ్చాను. ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. మీరందరూ దీవించబడతారు. హల్లెలూయా. సో నేను లాస్ట్ బర్త్డే చేసుకుంటున్నప్పుడు నేను ఇంకా కాలేజ్లోనే ఉన్నాను. నా MBA పూర్తి చేసుకున్న తర్వాత నాకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకి 75,000 శాలరీ. అది ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తికి. నేను అప్పుడే ఎంట్రీ అవుతున్నాను ఇండస్ట్రీలోకి. ఎవ్రీ మంత్ 9 lakhs per annum. సో మంచి జాబ్ ఉంది. అయితే ఒకవైపు చెయ్యాలని ఆశ ఉంది. జాబ్ చేసి కొన్ని రోజులు నాకంటూ డబ్బులు సంపాదించుకుని తర్వాత సేవ చేద్దాము అని అనుకున్నాను. కానీ ఏమో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సేవ చేయమనే ప్రేరేపించాడు. సో 2023 నవంబర్లో నేను సంపూర్ణ సేవకి నన్ను నేను సమర్పించుకున్నాను. మా డాడీ కూడా అన్నారు, ఆ ఆఫర్ లెటర్ చింపేసి వచ్చాయన్నారు. ఆ ఆఫర్ లెటర్ చింపుతున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది మనసులో. మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి వెళ్తున్నావు? ఎందుకంటే మా MBAలో మీకు ఈరోజు చూపిస్తారు క్లిప్పింగ్. నా MBAలో నాకే హైయెస్ట్ ప్యాకేజ్. అయితే మా సార్స్, మా టీచర్స్ అందరూ అడిగేవారు, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా బెస్ట్ ఫ్రెండ్ కూడా, నా స్నేహితురాలు కూడా, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు నాకు అనిపించింది, ఈ ఉద్యోగం కంటే నాకు నా దేవుడే ఎక్కువ అని నాకు ఆ సమయంలో అనిపించింది. సో అలా నవంబర్ నెలలో నేను సేవలో అడుగుపెట్టిన తర్వాత, సేవ అంటే అన్నీ బాగుండవు కదండి. బాగుంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి. తర్వాత కొన్ని గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది. ఆ స్టోన్ అక్కడే ఉండిపోతే ప్రాబ్లమే లేదు. కానీ ఆ స్టోన్ జారిపోయి ఆ గాల్ బ్లాడర్ నుంచి ఒక చిన్న పైప్ ఉంటుంది అన్నమాట, బైల్ డక్ట్ అని. ఇది గాల్ బ్లాడర్ అంటే ఇక్కడ చిన్న పైప్ ఉంటుంది, 4 mm పైపు. అందులో 9 mm రాయి ఇరుక్కుపోయిందంట. అది అప్పటి నుంచి, చాలా రోజుల నుంచి ఇరుక్కుపోయినప్పుడు ఆ బైల్, ఆ యొక్క పైప్లో ఏ జ్యూస్ ఫ్లో అయ్యేది కాదు. అంటే ఏ జ్యూస్ పైకి వెళ్ళేది కాదు, కిందకు వచ్చేది కాదు. దానివల్ల నాకు ఏమైపోయిందంటే ఫుడ్ పాయిజన్ అయిపోయి జాండీస్ హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు తెలియలేదు, కానీ ఏ డాక్టర్, మా యొక్క ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి నన్ను తీసుకుని వెళ్తే, నేను ఈ అమ్మాయిని అడ్మిట్ చేసుకోను, ఈ అమ్మాయిని ఈ హాస్పిటల్కి తీసుకొని రాకండి, ఈ అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోండి అని ఆ డాక్టర్ చెప్పారు. భయంకరమైన అనారోగ్యం. అంటే ఆ పైప్లో ఇరుక్కుపోయింది. కిడ్నీలో స్టోన్స్ అయినా బయటకు వచ్చేస్తుంది, కానీ ఈ యొక్క పైప్లో ఇరుక్కున్నది బయటకు రాదు. దానికి ERCP అనే ఒక ఆపరేషన్ చేస్తారు. అది ఎలా చేస్తారంటే, కింద నుండి ఒక స్టంట్ నొప్పి, ఆ ఆపరేషన్ చేసినప్పుడు భయంకరమైన నొప్పి వస్తుందంట. మత్తు కూడా ఇవ్వరంట. మత్తు కూడా ఇవ్వకుండా కింద నుండి ఒక పైప్ ని పైకి పెట్టి ఆ యొక్క స్టోన్ ని బయటకు లాగుతారంట. అంత పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. సో ఆపరేషన్ చేయడానికి నా డాక్టర్ సిద్ధపడుతున్నారు. మంగళవారం తర్వాత ఆయన ఆపరేషన్ చేయాలనుకున్నాడు. అక్కడ 5 రోజులు నాకు ఎలా ఉండేదంటే, ఇదే నా చివరి రోజేమో, నేను చనిపోతానేమో, నాది అయిపోయిందేమో నా లైఫ్ అని ఒక్కసారి కాదండి, 2 సార్లుగా, చాలా సార్లు అనిపించేది. మరణ భయము. దావీదు అంటాడు కదా, కాడాంధకారపు లోయ అని. నాకు అదే గుర్తొచ్చేది. నేను హాస్పిటల్లో ఉన్న దినాల్లో నాకు ఏదైనా అయిపోతే, నేను మనిషినే, నాకు కొన్నిసార్లు నా విశ్వాసం సరిపోదు.
బాగా చూసుకోండి. మా చెల్లికి చెప్పేదాన్ని, మా మమ్మీని మా డాడీని బాగా చూసుకోండి. అంతటి భయంకరమైన మరణ భయం నన్ను వెంటాడింది ఆ స్థలంలో. నాకు అర్థమైంది, ఒక రోగి ప్రార్థన కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు ఎంతటి భయాలతో అతను వస్తాడో. ఆ రోజు నాకు అర్థమైందండి హాస్పిటల్లో ఉన్న దినాల్లో. అయితే నా దేవుడు నమ్మదగిన వాడు. నా ఫ్రెండ్స్ అందరూ, అన్యులు కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు, సేవ అని ఇష్టం వచ్చినట్టు నువ్వు తిన్నావు, ఇష్టం వచ్చిన టైంలో నువ్వు తిన్నావు, సరి అయిన టైంలో నువ్వు తినలేదు, అందుకనే నీకు ఇలాంటిది వచ్చింది, ఎవరు నిన్ను సేవ చేయమన్నారు అని చెప్పి చాలా మంది, నా స్నేహితుల్లో చాలా మంది అడిగిన వారు ఉన్నారండి. అన్యులు, వాళ్ళకి తెలియదు కదా నేను ఎందుకు సేవకు వచ్చాను. సో నేను హాస్పిటల్లో ఉన్న దినాల్లో 5 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. 5 రోజులు ఒక్కటే ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు గనక నాకు ఆయుష్నిస్తే, నువ్వు గనక నాకు ఒక్క దినాన్ని ఎక్స్ట్రా ఇస్తే, ఆ ఒక్క దినము నా చివరి ఊపిరి వరకు నీ కొరకు ఏదో ఒకటి చేసి చచ్చిపోతాను తండ్రి. నా చివరి ఊపిరి వరకు నీ కోసం ఏదో ఒకలాగా బ్రతికి నేను చనిపోతాను ప్రభువా అని ఆ హాస్పిటల్లో ఉండి దేవుడి సన్నిధిలో రోధించానండి. ఏమైనా కానియండి అనుకున్నాను. అయితే డాక్టర్ ఇప్పుడు ఆపరేషన్ చెయ్యాలనుకున్నాడు. కదపకండి, డిస్టర్బ్ చేయొద్దు. డాక్టర్ ఆపరేషన్ చేయాలనుకున్నాడు. ఆ ఆపరేషన్ కి ఏం చేస్తారంటే, రాయి ఎక్కడుందో, పైన ఉందా కింద ఉందా మధ్యలో ఉందా, పైప్ ఇంత ఉంటది కదండి, ఆ పైప్ లో ఎక్కడుందో రాయి తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ చేయాలని చెప్పారు. ఎంఆర్ఐ స్కాన్ కూడా నా లైఫ్ లో మొట్టమొదటిసారి ఆ రౌండ్ ఉంటది కదా లోపలికి వెళ్ళడం. అసలు లోపలికి ఎవరిని పంపించరంట, కానీ ఆ యొక్క సెంటర్ లో, ఆ మెడికల్ సెంటర్ లో డాడీకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. అందుకని డాడీ కరిష్మా లోపలికి వచ్చారు. డాడీ ఒక కాలు, కరిష్మా ఒక కాలు పట్టుకున్నారు. ఊపిరి ఆడట్లేదు లోపలికి వెళ్ళాక, ఆ ఎంఆర్ఐ లోపలికి వెళ్ళాక ఊపిరి ఆడక బెల్ పట్టుకుని టకా టకా టకమని నొక్కేసేదాన్ని. మళ్ళీ వాళ్ళు తిట్టుకునేవారు, ఎందుకు అస్తమాన్ని నొక్కుతున్నారు మీరు బెల్ అని. అప్పుడు అనుకున్నాను, ఏమైతే అవ్వని, నేను ఇలానే ఉంటాను అనుకుని ఊపిరి ఆడేది కాదు. అలానే స్కాన్కి వెళ్ళాను. ఆ స్కాన్కి వెళ్ళడానికి ముందు రాత్రి థామస్ డాడీ, షీమా మమ్మీ, నేను కలిసి ప్రేయర్ చేసుకున్నాం. థామస్ డాడీ, మా డాడీ ఏం చెప్పినా నేను నమ్ముతానండి, ఎందుకంటే ఒక్కొక్క దైవజనుడికి దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇచ్చారు. థామస్ డాడీకి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే, ఆయన నోటితో ఏం చెప్తారో అది జరిగే తీరుతుంది. కొంచెం పొల్లైనా ఇదైనా తప్పదు. డాడీ గారు కూడా, ఎందుకు దేవుడు డాడీ గారికి అనాయింటింగ్ ఇచ్చారంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డాడీ గారు తన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారండి. నోటిని మిస్యూజ్ చేసే వాళ్ళకి దేవుడు ఆ అనాయింటింగ్ ఇప్పుడు, తన నోటిని ఇతరుల ఆశీర్వాదం కొరకు ఎలా వాడుకోవాలో తెలిసిన వ్యక్తికి దేవుడు అలాంటి అభిషేకాన్ని ఇస్తాడు. వాళ్ళ నోటి నుండి ఏ పలికినా అది జరుగుతుంది. సో డాడీ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాడీ గారు అన్నారు, క్యాథరిన్, నేను దేవుని సేవకుడిని, దేవుడు నాకు చెప్తున్నాడు, ఒక్క కత్తి పడకుండా, డాక్టర్స్ యొక్క కత్తి నీ పైన పడకుండా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడని చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, ఏంటి డాడీ గారు ఇలా చెప్తున్నారు. మా డాడీ అలానే చెప్తారు. ఊరికనే మా డాడీ జ్వరం వచ్చినా కూడా జ్వరం లేదు అంటారు, కాళ్ళు నొప్పులు అంటే కాళ్ళు నొప్పి లేదు అంటారు. మేము అందరు కాళ్ళు నొప్పి అంటే కాళ్ళు నొప్పి లేదు నీకు అంటారు. సో అలా ఏదైనా నార్మల్ గా చెప్తున్నారేమో అనుకున్నాను. కానీ నేను ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళేటప్పుడు కూడా డాడీ గారు చెప్పారు, నీ మీద ఆపరేషన్ పడదు, పడదంటే పడదు అని డాడీ గారు చెప్పారు. ఆ ముందు రాత్రి నేను ప్రేయర్ చేసుకున్నాను. అప్పుడు ఒక వాగ్దానం, నేను ఇలా ఫోన్ ఓపెన్ చేయగానే నాకు ఎవరో ఒక ఎవ్రీడే వాగ్దానం పంపించే వాళ్ళు ఎవరో ఆ పర్టికులర్ డేకి ఒక వాగ్దానం పంపించారు. అదేంటంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవా రాఫాను నేనే. ఇంకా ఆ మాట చూశాక ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నేను అడిగాను, ప్రభువా నాకు ఎందుకు ఈ శోధన వచ్చింది తండ్రి, ఎందుకు నాకు ఇలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నీవు ఈ బాటలో వెళ్తున్నావంటే రేపటి దినం నువ్వు బలమైన స్వస్థత పరిచర్యలో, హీలింగ్ మినిస్ట్రీలో
దేవుడు నిన్ను వాడుకోబోతున్నాను, నేను వాడుకోబోతున్నాను, హోలీ స్పిరిట్ నాతో మాట్లాడారు. అదే మాట చాలా మంది ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ చెప్పారు. చాలా మంది అదే మాటని కన్ఫర్మ్ చేస్తూ వచ్చారు. సో నెక్స్ట్ రోజు ఎంఆర్ఐ స్కాన్ అయింది. మా డాక్టర్ ఆపరేషన్ చేద్దామని రెడీ అవుతున్నారు, కానీ దేవుడు ఆపరేషన్ లేకుండా బాగు చేయాలని ఆయన రెడీ అయ్యాడు. సో ఈలోపు రిపోర్ట్స్ కోసం భయం. ఆ రిపోర్ట్స్ రావడానికి ముందు భయం. ఎందుకంటే నేను చిన్న ఇంజెక్షన్ చేస్తేనే నా హాస్పిటల్ అంతా దద్దరిల్లిపోయేదండి. ఇలా సూది పొడవగానే కెవ్వు కేకలు పెట్టి ఏడ్చేసేదాన్ని. అలాంటిది నాకు మత్తు లేకుండా ఆపరేషన్ అంటే చాలా భయం వేసింది. ఈలోపు రిపోర్ట్స్ వచ్చాయి. ఆ 2 రిపోర్ట్స్ మీకు లాస్ట్ లో ఒక వీడియోలో వేస్తారు. ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే రాయి ఎక్కడుందో కూడా తెలియలేదు. నో ట్రేసెస్ ఆఫ్ స్టోన్ వాస్ ఫౌండ్. ఆ రాయి ఎక్కడుందో కూడా తెలియలేదు. మొత్తం హాస్పిటల్, మా డాక్టర్ మొదలుకొని అందరు షాక్ అయిపోయారు. ఎందుకంటే బయటకు వచ్చే మార్గం లేదంటే, ఇరుక్కుపోతే బయటకు వచ్చే మార్గం లేదంటే. కిడ్నీలో స్టోన్ అయినా బయటకు తీసుకురావచ్చు, కానీ ఇలా బైల్ డక్ట్ లో ఇరుక్కున్న స్టోన్ ని బయటకి తీసుకొని రాలేరు. కానీ నా దేవుడు నేను నొప్పి పడకూడదని, నేను బాధపడకూడదని, నేను ఏడకూడదని నా దేవుడు నాకు ప్రాణభిక్షను పెట్టి, హల్లెలూయా, ఆ రోజు ఆ రిపోర్ట్ చూడగానే నాకు కన్నీళ్ళు ఆగలేదండి. కన్నీళ్ళు ఆగలేదు. ప్రభా, నేను ఎవరిని తండ్రి, నేను ఎవరిని ప్రభా, నేను ఎవరని మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా అని ఆ రోజంతా దేవుణ్ణి స్తుతించాను. తర్వాత జాండీస్ 5కి వచ్చిన జాండీస్ 0.8కి వెళ్ళిపోయిందండి 2 రోజుల్లో. ఇదంతా ఎక్కువ రోజుల్లో జరిగింది అనుకోకండి. ఫస్ట్ టెస్ట్ కి ఈ టెస్ట్ కి 2 రోజుల గ్యాప్. 2 రోజుల్లో నా దేవుడు నాకు అద్భుతం చేయగలిగాడంటే, ఆ రోజు నాకు వచ్చింది చూడండి విశ్వాసం. నేను ఏ రోగి దగ్గరికైనా నేను వెళ్ళి యేసు నామాన్ని పలికితే ఆ రోగి బాగుపడతాడు, ఆ రోగి స్వస్థత పొందుతాడు. ఆ రోజు భయంకరమైన విశ్వాసము నాలో కలిగింది. సో దేవుడు నాకు ప్రాణభిక్షణమే పెట్టాడని చెప్పాలి. నాకు సెకండ్ లైఫ్ నే దేవుడు ఇచ్చాడని చెప్పాలి. సో ఇచ్చిన దేవునికి నా హృదయాంతరంగం నుంచి, నా గుండె లోతుల నుంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒకవేళ కనుక నాకు ఏదైనా అయ్యి ఉంటే ఈరోజు నేను ఈ బర్త్డే మీ అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకునేదాన్ని కాదేమో, కానీ నా దేవుడు, నా యేసయ్య నమ్మదగిన వాడు, ఆయన మారని వాడు, ఆయన మారని వాడు. నన్ను వాడుకుని నా దేవుడు ఏదో చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి నా ఆయుష్ని పొడిగించాడు. ఈరోజు నాకు ఒక చక్కటి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. మీ అందరినీ దేవుడు నాకు ఇచ్చాడండి. చాలా 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 నా హృదయాంతరంగం నుంచి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. హాస్పిటల్ నుండి వచ్చాక డాక్టర్ కొన్ని రోజులు నాన్ వెజ్ తినద్దన్నారు. అంటే ర్యాండమ్ గా తినద్దన్నారు నాన్ వెజ్. పత్యం చేయాలన్నారు. ఒక 10-15 రోజులు, ఒక నెల రోజులనే ఆయన చెప్పాడు. మా ఇంట్లో ఆ పత్యం కూరలు వండడానికి ఎవరికి తెలియట్లేదు. ఏం తినాలి ఏం తినకూడదని తెలియట్లేదు. ఎవరికి తెలియదు, ఎవరు చెయ్యలేదు, ఎవరికి తెలియదు. సో ఎవరికి చెప్దాం అని అందరికీ చెప్పాను. మా ఫ్రెండ్స్ తో కూడా, నన్ను మీ ఊర్లో ఎవరైనా ఉంటే వెతకండి, డబ్బులు ఇచ్చి వాళ్ళని వంటకు పెట్టుకుంటానా అని నేను అనుకున్నాను. నేను ఎవరిని అడగలేదండి. అడగకుండానే బాగున్న వాళ్ళ మిస్సెస్ తనకు తానుగా వచ్చి, నేను నీ కొరకు వంట చేస్తాను, నేను నీకు వండి పెడతాను. ఇలా దేవుడు ఎక్కడెక్కడి నుండోనండి. నేను దేవుడికి చెప్పలేని విషయాలు కూడా దేవుడు, ఎంత చిన్న చిన్న విషయాలు దేవుడు ఎలా పట్టించుకుంటున్నాడో చూసినప్పుడు నాకు అనిపించింది, నా జీసస్ నా బంగారం, నా వెలపెట్టి కొనలేని బంగారం. హల్లెలూయా. నాకు మంచి తల్లిదండ్రులని దేవుడు ఇచ్చాడండి. మా డాడీ ప్రేమ నాకు, అందరు చెప్తారు కదా, ఫాదర్స్ లవ్ ఇన్విజిబుల్ లవ్, అంటే సమయం వస్తే గానీ కనిపించదు. ఈ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు మా డాడీ ఇన్విజిబుల్ ప్రేమ కనబడింది. మా డాడీ చిన్న బెడ్ మీద పడుకోలేరండి, కానీ నేను హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు మా మమ్మీ నా పక్కన, మా డాడీ ఆ చిన్న హాస్పిటల్ రూమ్ లో చిన్న బెడ్ మీద అలానే అడ్జస్ట్ అయి పడుకునేవారు. రోజంతా నా దగ్గర కూర్చునేవారు. అప్పుడు అర్థమైంది మా డాడీ నన్ను ఎంత ప్రేమిస్తున్నారు. ఐ లవ్ యూ డాడీ గారు. ఆ తర్వాత మా అమ్మ కూడా,
మా మమ్మీ అయితే స్ట్రిక్ట్ కమ్ లవింగ్ మా అన్నమాట. డాడీ ఓన్లీ లవింగ్, మమ్మీ స్ట్రిక్ట్. ఆ స్ట్రిక్ట్ లో కూడా ప్రేమ కనబడుతుంది. సో మమ్మీ అయినా డాడీ అయినా ఒకే విషయంలో నన్ను ఏదైనా నువ్వు చేయి దేవుడి కోసం నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారండి. నేను పలానా చోట్ల మీటింగ్ పెట్టాలనుకున్నానంటే పెట్టు అంటారు. మా నాన్న డాడీతో భీమవరంలో నేను చర్చే పెట్టాలనుకుంటున్నాను అన్న, పెట్టు అన్నారు. నేను సపోర్ట్ చేస్తాను, కావాలంటే టీవీలో యాడ్ వేయించి మరి నేను పంపుతాను నిన్ను. సో ఇంత ఎంకరేజింగ్ పేరెంట్స్. సో వాళ్ళిద్దరు నన్ను ఏ విషయంలో తిట్టరు కానీ ఒకే ఒక విషయంలో వాళ్ళని గద్దిస్తారు. ఒకటే ఒకటి అంటారు, నువ్వు దేవునితో సహవాసం చేయి, ప్రార్థన చెయ్యి, భక్తి చెయ్యి, అది తప్ప వాళ్ళు నా దగ్గర కోరేది ఏమీ లేదు. ఏ రోజు అడగరు నన్ను. సో అలాంటి మంచి తల్లిదండ్రులు దేవుడు నాకు ఇచ్చాడు. మా మమ్మీ ప్రార్థన నా కోసం 24 గంటలు ప్రార్థన చేస్తారండి. మా మినిస్ట్రీ పిల్లలతో కూడా రెస్ట్ లేకుండా ప్రార్థన చేయిస్తారు. సో వారి ప్రార్థన నాకు ఎప్పుడు ఒక తోడుగా, ఒక కవచంగా నాకు ఉంటాయి. అలానే నా చెల్లి కరిష్మా, నా చెల్లి కూడా, మా చెల్లి నేను కొట్టుకుంటాం టామ్ అండ్ జెర్రీ లాగా, కానీ మేమిద్దరం కలిసిపోతాం. మా ఇద్దరికి చాలా లవ్ ఉంటది లోపల. మా ఇద్దరి జోలికి ఎవరైనా వస్తే థర్డ్ పర్సన్ ఇద్దరం కలిపి రివర్స్ అయిపోతాం. నా చెల్లి కూడా ఈ హాస్పిటల్లో ఉన్నన్ని దినాలు నేను భయపడకూడదని నాకు ఏమీ చెప్పేది కాదు. 5 రోజులు ఉంచుతారంట, పంపించేస్తారంట అనేది. ఏమవుతుందో కూడా నాకు తెలియదు ఇంటికి వచ్చే వరకు. కానీ మంచి చెల్లిని, నన్ను పట్టించుకుని నన్ను ప్రేమించే చెల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. అలానే నా తమ్ముడు శైలస్ కూడా. అంత మాత్రమే కాదండి, నాకు మంచి నన్ను ప్రేమించే ఆత్మీయుల్ని దేవుడు ఇచ్చాడు. ఎవరెవరో దైవ సేవకులకి దేవుడు నా మీద ప్రేమను కలుగజేస్తున్నారండి. ఎజెకియా ఫ్రాన్సిస్ గారు కావచ్చు, బెనిటో ఫ్రాన్సిస్ గారు కావచ్చు, అలానే జాన్ జబ్రాజ్ అన్న. నిన్న నైట్ 12 o'clock ఆయన వీడియో కాల్ చేసి నాకు విష్ చేసి ప్రేయర్ చేసి బ్లెస్ చేశారు ఎగ్జాక్ట్ గా ఆ టైంకి. సో అలా ప్రేమించే వారిని, రాజ్ కుమార్ గారు అంత దూరం నుండి ఈ స్థలానికి వచ్చారు. అలానే ఎలైజా, యాడమ్ గ్రేస్ గారు, ఆ తర్వాత మామయ్య దాకర్ మామయ్య, తర్వాత జోసఫ్ అన్న, ఇలా ఎక్కడెక్కడి నుంచో దేవుడు నన్ను ప్రేమించే వారిని ఇచ్చారు. అన్నిటికి మించి మీరందరూ ఇంత కష్టపడి ఇంత ఓపిక తెచ్చుకుని హాలిడే ఈ రోజు అయినా కూడా రెస్ట్ తీసుకోవాలనుకోకుండా క్యాథరిన్ ని బ్లెస్ చేయాలి అని వచ్చారు. నిజంగా నేను దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రేయర్ చేశానండి. ఆ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దైవ సేవకురాలు కుమార్తెని నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను దీవించడానికి వచ్చిన మీకు దేవుడు మీ పిల్లల్ని దీవిస్తాడు. నన్ను ఎలా అయితే దేవుడు నిలవబెట్టాడు, మీ బిడ్డలను అలానే నిలవబెడతాడు. అంతే గొప్ప రీతిలో వాడుకుంటాడు. హల్లెలూయా. అలానే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మినిస్ట్రీ పిల్లల్ని మర్చిపోకూడదండి. నాకు చాలా సహకరించారు. వీళ్ళు వాళ్ళని చెప్పలేను, చాలా పట్టించుకుని నన్ను ప్రేమించే మినిస్ట్రీ పిల్లలను దేవుడు ఇచ్చారు. ముఖ్యంగా మా ఇంట్లో పనిచేసే బిడ్డలు చాలా కష్టపడ్డారు. నాకు బాగాలేని రోజుల్లో నైట్ అంతా ప్రేయర్ చేసేవారు. నాకు ఎక్కడ నొప్పి వస్తుందంటే అక్కడ ఆయిల్ రాస్తూనే ఉండేవారు. అలాంటి మంచి పిల్లలను దేవుడు నాకు సహకారులుగా ఇచ్చారు. అలానే యవనస్తులు, దహించగ్ని యూత్ పిల్లలు నన్ను చాలా ప్రేమిస్తారండి. స్టార్టింగ్ యూత్ మీటింగ్కి రమ్మంటే వాళ్ళు చాలా ఇసుక్కునేవారు. ఏంటి అక్కస్తమాని యూత్ మీటింగ్కి రమ్మంటుంది, ఎక్కడ కలిసినా యూత్ మీటింగ్కి రా అంటది అని ఇసుక్కునేవారు. కానీ వన్స్ యూత్ మీటింగ్కి వచ్చాక వారికి నాకు ఒక మంచి సంబంధం ఏర్పడింది. అంత మాత్రమే కాదు, చాలా మంది నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. ఈ రోజు చాలా మంది వాట్సాప్ లో మీరే నా స్పిరిచువల్ మదర్ అని మెసేజ్ పెడుతున్నారు. ఒక్కసారి గిర్రని తిరిగిపోయింది మైండ్. ఏంటి నేను అప్పుడే మదర్ అయిపోయానని, యువర్ మై స్పిరిచువల్ మదర్ అని పెట్టినప్పుడు. సో దేవుడు ఫేస్బుక్ లో కూడా కొంతమంది పెట్టారు. సో ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇంకా దేవుడి కోసం నేను నమ్మకంగా పని చేయాలని, దేవునికి కడ వరకు సాక్షిగా బ్రతకాలని, నా కోసం ప్రార్థన చేయమని మీ అందరినీ వేడుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయాంతరం గురించి థ్యాంక్ యూ సో మచ్. నేను మాటల్లో చెప్పలేనండి, థ్యాంక్ యూ తప్ప. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో